స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త అధ్యాయం 10 పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పరిచర్యను తన శిష్యులు ప్రారంభించటానికి అధికారపూర్వకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరు కూడా బహిరంగ పరిచర్యలో ప్రవేశించబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 12 మంది శిష్యులను తన యొద్ద నుంచుకొని వారికి బోధిస్తున్నారు. తానెవరో, ఎందుకు వచ్చారు, ఏమి చేయనై ఉన్నారు, ఏ విధంగా తాను ఈ లోకానికి రక్షకుడుగా అవ్వబోతున్నారో, తన గొప్పతనం ఏమిటో, తన అధికారం ఎంత గొప్పదో, తన శిష్యులుగా వారు ఆయన్ను ప్రతిబింబిస్తూ ఎలా పనిచేయాలో వారికి నేర్పిస్తున్నారు. ఒక పరిచర్యను స్థాపించాలంటే, ఒక పరిచర్యను నిలవబెట్టాలని అంటే అది ఒక్కరితో అయ్యేది కాదు. అందుకే ప్రభువు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. వారికి ఎలా పనిచేయాలో, ఎలా ప్రభు యొక్క శక్తిని లోకానికి అందించాలో అవన్నీ కూడా వారికి నేర్పిస్తున్నాడు. తరువాత యేసు 12 మంది శిష్యులను పిలిచి వారికి ప్రతి విధమైన దురాత్మను పోగొట్టడానికి, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచడానికి, ప్రతి విధమైన రోగాన్ని కుదర్చడానికి వారికి అధికారం ఇస్తున్నాడు. శిష్యులకు ఆ అధికారం ఇస్తూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరి మధ్యన చేయాలి అని ఇవన్నీ కూడాను వారికి ఆయన నేర్పిస్తున్నాడు. తాము ఒంటరిగా ఉన్నంతసేపు పరిచర్య ఎదగదని, వారు ఒక టీం వర్క్ గా చేసినప్పుడే దాని ప్రభావం పెరుగుతుందని, తద్వారా వారి స్థాయి, వారు అనుకున్న గమ్యము చేరగలరు. తరువాత యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులు పిలిచి తన అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారం ఇచ్చేటువంటి గొప్పతనం ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభువు దయ్యాల మీద అధికారం ఎవరూ ఇచ్చేది కాదు, ఎక్కడా దొరికేది కాదు. అలాగే వ్యాధుల మీద అధికారం, రోగాల మీద అధికారం ఇది మనుషులు ఇచ్చేటువంటిది కాదు, ఇది దేవుడిచ్చేటువంటి అధికారం. కనుక ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన శక్తి కూడా దేవుడు వారికి ఇస్తున్నాడు. తరువాత 2వ వచనం తీసుకున్నట్లయితే అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం తీసుకున్నట్లయితే దేవుని చేత పంపబడిన వారిని అపోస్తులు అని అంటారు. యేసు ప్రభువు చేత పంపబడిన వారు కూడా దేవుని చేత పంపబడిన వారు కాబట్టి వీరిని కూడా అపోస్తులు అని అంటారు. తరువాత అపోస్తుల పేర్లు ఇక్కడ మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రయ్య, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. తరువాత 5వ వచనం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను పరిచర్యకు పంపిస్తూ ఒక చక్కని సందేశాన్ని వారికి ఇస్తున్నారు. మీ పరిచర్య ఎంతవరకు ఉండాలంటే ఇజ్రాయేలు ప్రజల వద్దకే వెళ్ళండి, అన్ని జనుల దారిలోకి వెళ్ళగండి. ఎందుకంటే ఇజ్రాయేలీ ప్రజలకే వద్దకే వెళ్ళమంటున్నాడు అంటే తన ప్రజల యొద్దకే ఆయన వచ్చాడు. ఆయన ఇజ్రాయేలీల కొరకు వచ్చాడు. అందుకే మొదట సువార్తను ఇజ్రాయేలీలకు ప్రకటించండి, వారికి నమ్మకం కలిగేటట్లుగా రోగులను స్వస్థతపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను స్వస్థతపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు సువార్తీకరణను మరియు అద్భుతములను రెండింటినీ కలిపి నడిపించారు. తరువాత వారికి పరలోక రాజ్యం సమీపించినదని తెలియచేయమని తెలియజేస్తున్నారు. కావున క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, అన్యుల యొద్దకు వెళ్ళకండి, వారి మధ్యన అడుగు పెట్టకండి అని ప్రభు ఎందుకు అంటున్నాడంటే ఇజ్రాయేలీ ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమించాడు. తన రక్షణ మొదటగా వారికే దక్కాలని ఆయన కోరుకుంటున్నాడు. తన సర్వస్వాన్ని ఆయన వారి కోసం దారపోశాడు.
చూడండి ప్రియులారా, ఇంత ప్రేమామయుడైన ప్రభువును పొందుకున్న మనం ఎంత భాగ్యవంతుడమో కదా. మరి మనం ఆయన కోసం ఏం చేస్తున్నాము? కాబట్టి మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆజ్ఞను పాటిస్తూ, ఆయనకు విధేయత చూపిస్తూ మన నడవడిలో యేసుక్రీస్తును ప్రతిబింబిద్దాం. మనం జీవించిన మరణించిన యేసు కోసమే. ఈ నేల 4 చెరుగులు ఉన్న ప్రతి నాలుక ప్రభువును స్తుతించాలి. ప్రతి మోకాలు ప్రభువు ముందు వంగాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దేవా నీ స్పర్శతో, దేవా నీ స్పర్శతో కరుణించుము, దీవించుము. నీ స్పర్శతో